రెహమాన్ సార్‌ని ఎందుకు తీసుకున్నాను అన్న దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్. అంటే అంటే రెహమాన్ సార్ ఎందుకంటే రెహమాన్ సార్ ఎందుకు అన్నది ఈ సినిమా రేపొద్దున ఆడియన్స్‌కి రెహమాన్ సార్ ఈ సినిమా రెహమాన్ సార్ ఉంటే ఎక్కడికెళ్ళిందంటే ఇంటర్నేషనల్. రెహమాన్ సార్ అంటే ఇండియా వైడ్ ఆ వైబు ఆర్ఆర్‌లో నేను ఫీల్ అయ్యాను సార్. అంటే మీరు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, ఇంటర్మిషన్ గానీ, హీరోకి థీమ్ ఎడిటర్ గారు ఏం చెప్పారు? ఇదా సార్? ఎడిటర్ గారు ఏం చెప్పారు? పీటర్ గారండి? ఆ. అదే ఇప్పుడు చూసారు కదండీ! చూసిన ఆ. తర్వాత అదే మీరు మా ఎడిటర్ నవీన్ నూలి గారు అన్నారు సార్, నేను చాలా సినిమాలు చేశాను. నా సినిమాకి కరెక్ట్‌గా ఎడిట్ చేసినప్పుడు నేను యేసేస్తే దానికి మ్యాచ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ లేరు అని మీకు చెప్తే చంపేస్తాను వాడిని. నేను మ్యాచ్ చేస్తానని చెప్పండి అన్నారు సార్ మీరు. నవీన్ నూలి అన్న ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు ఇందాక చూసారు సార్. ఆ. చూసి కాల్ చేశారు సార్. కాల్ చేసి అదిరిపోయింది ఫిల్ము. చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతావు అన్నాడు సార్. చాలా రెహమాన్ సార్ ఎర్రకొట్టేశారు మ్యూజిక్. చాలా చాలా బాగుంది అని చెప్పారు సార్. బాగుండేది. అది ఇంపార్టెంట్ కదా, సార్ సార్ ఇన్స్పిరేషన్. ఈ ఫిలిం వరకు రాకపోతలకి రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లాగా ఉండకుండా ఎమోషనల్ డ్రామా ఉంటుంది సార్. అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్లో ఎమోషన్ అన్నది అలా వెళ్ళిపోతుంది సార్. కానీ ఇది ఎమోషనల్లే కోర్ అండి. కమర్షియాలిటీ అన్నది లోపల ఉంటుంది, లేకపోతే ప్యారలల్గా ఉంటుంది సార్. ఈ రెండాటిని బ్యాలెన్స్ చేయడానికి మీకు ఏమనిపించింది సార్? యాక్చువల్లీ ఐ సా ప్యారలల్స్ బిట్వీన్ శంకర్ గారు జెంటిల్మెన్ ఉంది కదా, ఆ జెంటిల్మెన్ లో ఒక థీమ్ ఉంది, ఒక థీమ్ ఉంది, ఒక ఇంటెన్షన్ ఉంది ఓ హీరో. దెన్ తర్వాత కమర్షియల్ ఉంది కదా. బట్ ఇది డిఫరెంట్, ఇది స్పోర్ట్స్. బట్ 90s లో శంకర్ గారు ఇండియన్ చేశారు, తర్వాత జెంటిల్మెన్ చేశారు కదా. ఓ బట్ ఐ సీ ఎ డిఫరెంట్ శంకర్ ఇన్ దిస్ వన్, like a sports, like with the native of sports, and having to do all this for something noble. Yes sir, yes. Even with the smallest thing, for humanity, for his village. So that was very, very inspiring. I drew parallels with how I felt when I watched Indian or Gentleman that time. Recent Robo. Yes. Yeah. No, but especially Gentleman and Indian. And, Commercial. Yeah, Modalvan. Yes, Yeah. And evolved. Like not that, but much more evolved in a different way to today's needs. Yes sir. Evolved like theatre ku audience varade peri vishayam. అవును సార్. Home theatre undi, phone undi, iPad undi, IPL ఉంది సార్. yeah, IPL undi. అవును సార్. Then ఎందుకు theatre వచ్చాలి? రావాలి. సార్ అది ఇంపార్టెంట్ కదా. అది ఎక్స్పీరియన్స్ కావాలి, లైక్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్. డాన్స్ రీఇన్వెంటింగ్ వాట్ కమర్షియల్ సినిమాస్. ఆ కమర్షియల్ స్పేస్ నేను చూస్తున్నాను కదా సార్. ఫిల్మ్ చూస్తుంటే నాకు కూడా కొత్తగా అనిపించింది సార్. ఒక కొత్త కమర్షియల్ ఫార్మేట్ లో ఉన్న ఒక ఎమోషనల్ డ్రామా. No, when it goes back to the village and shows that he is from down up to something, the power of human spirit. కిడ్స్ కానివ్వండి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అందరూ ఇన్స్పైర్ అవ్వడానికి, తీసుకోవడానికి, మోటివేషనల్గా తీసుకోవాల్సిన క్యారెక్టర్ సార్ నాకు. అంటే నేను అనుకున్నాను సార్, పెద్ది అంటే నిజంగా చెప్పాలంటే పెద్ది ఒక స్క్రిప్ట్, ఒక స్టోరీ సార్. అంటే ఒక బుక్లో ఉన్న, నోట్ బుక్లో ఉన్న ఒక స్టోరీ సార్. దాన్ని కమర్షియల్గా ఫిల్మ్ చేసాం. అప్పుడే రెస్పెక్ట్ వస్తుంది కదా సార్. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆర్ డన్ విత్ హీరో డేస్ వచ్చింది, ఒక 3 days లో ఒక స్టోరీ చేద్దాం, అది డిఫరెంట్. మూవీ అలా నాకు నిజంగా 5 years పట్టింది సార్ ఆఫ్టర్ ఓపెన్ ఈ సినిమా రావడానికి. నాకు ఇప్పటికి ఎప్పుడు నేరేషన్ ఇచ్చినా అదే ఎమోషన్ వస్తుంది సార్. ఎప్పుడు పెద్ద గురించి నిన్ను చూస్తున్నా సరే అంటే డైల్యూట్ అయిపోలేదు సార్. రేపు పొద్దున ఆడియన్స్ కూడా ఇదే ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. పెద్ది ఇస్ అ స్టోరీ అండ్ ఇట్స్ అ తెలుగు ఫిల్మ్. ఇట్ originated from your mind, your Telugu. But if you see the expansiveness of the movie, like if somebody watches this in Brazil or in China, how do they react? The main thing actually has to be, something has to connect them. The music has to be international in a way, so they don't feel it's disconnected. It has to be rooted also and international, right? So our root మ్యూజిక్లో తీసుకున్నాం సార్. నిజంగా సార్, అంటే నేనే సార్, నేను ఎర్లీ 90s సినిమా తీస్తున్నా, కానీ మీరు ఈ పిక్చర్ని మాత్రం ఈ జనరేషన్లో పెట్టండి సార్ మ్యూజిక్తో అన్నా సార్. అప్పుడు
చెప్పారా? మీరు సేమ్ ఇప్పుడు చెప్తున్నారు సార్, నాకు అప్పుడు మర్చిపోయాను సార్ నేను అది. అంటే మీరు ఈ జనరేషన్లో పెట్టేశారు దాన్ని, ఆ స్టోరీని తీసుకొచ్చి ఈ జనరేషన్ కిడ్స్ చూస్తే, ఈ జనరేషన్ పీపుల్ చూస్తే ఎలా ఉంటుంది. ఆ జనరేషన్లో ఎక్స్పోజర్ లేదు కదా, Yes, sir. లైక్ అవుట్ లైక్ పైరటెడ్ డివిడీస్ ఉంది అప్పుడు 90s అవును సార్. VCD అండ్ VCR ఇలా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వస్తుంది కదా, స్ట్రైట్ పెద్ది పైలే వస్తుంది నెక్స్ట్ అవును సార్. లైక్ ఇన్ 2 seconds you can switch like so అలా ఉన్నప్పుడు like you have to do extra careful about mixing, about the presentation, the aura, a feel, and at the same time native ఉండాలి, Indian native, not too much, not too little. ఒక అది చాలా బాగా బ్యాలెన్స్ చేశారు సార్ మీరు. అది నేను అది చాలా ఆడియన్స్ చెప్పాలి. సార్. అంటే నేను యాజ్ ఆడియన్గా చూశాను కాబట్టి చెప్తున్నాను సార్. చాలా అంటే చాలా అంటే ఒక స్టైల్ ఉంది సార్ సినిమాకి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఒక స్టైల్ ఉందండి. సేమ్ టైము ఆ స్టైల్ కూడా రూటెడ్ ఉంది సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రిలీజ్ చేద్దామా సార్ రిలీజ్ చేద్దాం సార్. ఒక థీమ్ సార్ హీరో ఇంట్రడక్షన్ రిలీజ్ చేయండి సార్. Okay. అది 2 daysలో 3 daysలో ఫిలిం రిలీజ్ కన్నా ముందే అది అదిరిపోయింది సార్ థీమ్. అది రిలీజ్ చేయండి సార్. Okay. నేను ఈ పిక్చర్లో నేను బాగా చేసింది ఏంటి, సేమ్ టైము నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వాలిటీ ఏంటి చెప్పండి సార్. you all have to improve. సార్ You all improve, like life is constantly, there's evolution, some new ideas come, like even music లో Yes, మీరు DSP గారు చేస్తున్నారు కదా, బాగా బాగా చేస్తారు, సూపర్ హిట్స్ అన్ని. చాలా సపరేట్ సార్. దెన్ తమన్ గారు చేస్తున్నారు, దెన్ కీరవాణి చేస్తున్నారు, తెలుగు ఫిల్మ్లో ఒక న్యూ సౌండ్ ఇచ్చేసారు కదా. Yes, sir. సో నేను ఇన్స్పైర్ అవుతుంది, లైక్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై దెమ్ ఆల్సో వెన్ ఐ సీ ఇట్, మై గాడ్, ఓ తమన్. I saw him when his mother was pregnant. సార్. They were tenants actually. సార్. And so I'm very proud to see Taman going into something, and then DSP, and I met him recently. And Kirvane Garu, like from 80s he's been doing. Yes, sir. So I think definitely I have to admire all these people who do great music. And so I've tried something, hope you like it. అందరికీ నచ్చుతుంది సార్. సార్ మీరంటే తెలుగు డైరెక్టర్స్ అందరికి కూడా చాలా ఇష్టం సార్. ఎప్పుడు వర్క్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు సార్ అందరూ. Thank you. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్, చెప్పండి, లాస్ట్ క్వశ్చన్ సార్. మీ పాటలు చాలా ఇష్టం, ముస్తఫా, కన్నానులే, ఇంక మీరు అంటే చిక్కుబొక్కు రైలే, ఇంక ఏ పాటలు అంటే ఇంకా మీరు అంటే ఇప్పుడు నాకు చెప్పడానికి రావట్లేదు కానీ సార్, మర్చిపోతున్నాను కానండి. అంటే మామ కొడుకు రాత్రికి వస్తే అది అంటే ఏదండి ఉరికే చిలక, VTV. అవును సార్. ఇది అంటే మీ సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ అన్నీ ఇష్టం సార్ మాకు. అంటే ఇన్ని సాంగ్స్ ఉంటాయి సార్, దాంట్లో మీకు ఇష్టమైన సాంగ్స్ మీ కెరీర్లో Yeah. ఒక 3 సాంగ్స్ చెప్పండి సార్. సార్ నాకు ఇష్టమైన సాంగ్ ఏ దేవి వరము నీవు, నాకు చాలా ఫేవరెట్ సాంగ్ సార్. ఇప్పుడు మీరు చెప్పండి సార్. నాకు it is yet to come. Yes, sir. అదని చేశాను కదా. కానీ చేసి ఇప్పుడు చెప్పండి నేను సార్. యాక్చువల్లీ ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏ సాంగ్ వస్తుందో ఈ సాంగ్ వేయాలి, ఆ సాంగ్ డెఫినెట్లీ ఇస్ సంథింగ్ గుడ్. సో పెద్దలోంచి చిక్రీ చేద్దాం, Yes, sir. చిక్రీ రేరా మసా Yes, sir. రైట్. సో ఐ థింక్ ఐమ్ లైకింగ్ వాట్ ఇస్, ఐల్ బి డెఫినెట్లీ పర్ఫార్మింగ్ దిస్ ఫర్ పీపుల్. 2 సాంగ్స్ ఇంకా ఉన్నాయి సార్, సూపర్ సాంగ్స్, థియేటర్లో ఫిల్మ్లో చూస్తారు సార్, అది చాలా బాగా చేస్తారు సార్. కానీ ఒక సాంగ్ చెప్పండి సార్ మీ ఫిల్మ్స్ నుంచి, మంచి 3 సాంగ్స్ చెప్పండి సార్. ఇప్పుడు ఫేవరెట్ అది దీవానా తెరేష్ మే కన్నే కన్మని, లైక్ ఐ రియలీ లైక్ చాలా మైండ్ నుంచి వెళ్ళిపోదు. మై టేస్ట్ ఇస్ లైక్ వైడ్. ఒక సైడ్లో నేను రాయల్ ఆల్బర్ట్ హాల్ ఆర్కెస్ట్రల్ కవాలి ఓ ప్రాజెక్ట్ రుషుల్ ఆబి సంపాద్ అది చేద్దాను ఒకసారి. వన్ సైడ్ ఇస్ లైక్ పెద్ది, వన్ సైడ్ ఇస్ ఇమ్తియాజ్ అలీ. సో ఐ హ్యావ్ టు చేంజ్ మై మైండ్. వన్ సైడ్ ఐమ్ డూయింగ్ ద సీక్రెట్ మౌంటైన్, ఒక వర్చువల్ బ్యాండ్ ఉంది కదా, అది మ్యూజిక్ చేస్తున్నాను, ఫుల్ ఇంగ్లీష్ అది. సో బట్ వెన్ ఐ కమ్ టు పెద్ది ఇట్స్ ఓన్లీ పెద్ది. That doesn't confuse. And when I go to Secret Mountain, it's Secret Mountain. When I go to Imtiaz Ali's Main Wapas Aunga, it's that zone of nostalgia. So, and sometimes it's చమ్కీలా సాంగ్స్ కూడా సూపర్ ఉంటాయి సార్. చమ్కీలా
విధాకర్ మూన్ వాక్ ప్రభుదేవ అవును సార్, ప్రభుదేవ్ గారి సాంగ్స్ కూడా. సార్ జూన్ 4th పెద్ది వస్తుంది థియేటర్స్కి. చరణ్ సార్, రెహమాన్ సార్, రాండీ సార్, అందరూ, జాన్వీ కపూర్ గారు, మొత్తం అందరూ చాలా లవ్తో చేసిన సబ్జెక్ట్ ఇది. అంటే జస్ట్ లైక్ కమర్షియల్ ఫిల్మ్ కాదు, ఇట్స్ ఎమోషనల్ డ్రైవ్. ఈ ఫిల్మ్ చూడడానికి అందరూ జూన్ 4th రండి. జూన్ 4th జూన్ 4th పెద్ది రెహమాన్ సార్ కూడా చెప్పారు, తప్పకుండా రండి. ఆ వరల్డ్ అయితే సరదాగా చూద్దరు కానీ బాగుంటుంది. మీ కిడ్స్ని, మీ పిల్లల్ని అందరినీ తీసుకుని ఫ్యామిలీ వచ్చేయండి సినిమాకి. ఈ సమ్మర్ అంతా ఎంజాయ్ చేద్దాం థియేటర్స్లో. ఎవరో చెప్పారు, ఇప్పుడు థియేటర్స్కి స్క్రీన్ ఏమో ఆడియన్స్ కోసం, చైర్స్ ఏమో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాయంట. అలాంటి సిచ్యువేషన్ ఉంది, వచ్చి ఎంజాయ్ చేద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. Thank you. It was lovely working with you. థ్యాంక్ యూ సార్.